దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా 8వ అధ్యాయము 9వ వచనం. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? హల్లెలూయా. యాజకుడైన ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో ఉంటూ యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని వాక్యం సెలవిస్తుంది. యాజకుని పనివాడు బలి పశువు వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు తీసుకొనడు, పచ్చి మాంసమే అతనికి కావలని అని చెబుతూ వారు ఇవ్వకపోయినందున బలవంతము చేత తీసుకొనే ప్రయత్నం చేయుట, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనస్తులైన ఏలీ కుమారులు కారణమయ్యిరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదిగా ఉందండి. తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో అసహ్యంగా ప్రవర్తించుట ఏలీకి తెలిసినప్పుడు ఏలీ తన కుమారులను పిలిచి, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇటువంటి కార్యాలు మీరెందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు అని తన తండ్రి యొక్క మొరను వారు వినకపోయారు. తండ్రి మాటలు లక్ష్య పెట్టక వారి దుర్మార్గతను విడిచిపెట్టలేదు. దేవుని మాటలను వారు త్రోసివేశారు. ఆయన భయము వారిలో లేకుండా ఏలీ కుమారులు దేవుని ఎదుట జీవిస్తున్నారు. ఒక దినాన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయుటకు ఎబెనెజరులో దిగినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయారు. 4,000 మంది ఇశ్రాయేలీలు ఆ దినాన మరణించారండి. ఇశ్రాయేలీలు పెద్దలు, యెహోవా నేడు మనకు ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓటమి కలిగించారు అని వారంతా ఆలోచన చేసుకొని, షిలోహిలోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి, అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని కొందరు షిలోహినకు వెళ్ళి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించి యుద్ధ భూమిలో మందసాన్ని ఉంచారు. మందసం యుద్ధము జరుగు ప్రాంతములో ఆ యుద్ధ వాతావరణంలోనికి రప్పింపబడింది. ఏలీ యొక్క 2 కుమారులు దేవుని మందసమునొద్ద ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. మందసము దండులోనికి రాగానే ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చేంతగా గొప్ప కేకలు వేస్తున్నారు. ఎందుకంటే మందసం మా మధ్య ఉంటే మా శత్రువులు ఓడిపోతారు, మందసం మాలోనికి వచ్చింది కనుక మాకు విజయం కలుగుతుంది, మందసం మాతో ఉంటే మా దేవుడు మాతో ఉండి మా పక్షాన యుద్ధం చేస్తారు అనే ఆలోచనతో ఇశ్రాయేలీలు యుద్ధ భూమిలో మందసాన్ని చూసినప్పుడు బహుగా ధ్వజము చేస్తున్నారు. వారు గొప్ప కేకలతో విజయం వచ్చినట్లుగా అరుస్తున్నారు. వారు ఫిలిస్తీయులు నశించిపోతారు అనేటువంటి ఆలోచనతో వారు భూమి ప్రతిధ్వనించేంతగా గొప్ప కేకలు పెడుతున్నారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు యుద్ధం చేయుచుండగా ఇశ్రాయేలీలు 30,000 మంది ఆ దినాన్న కూలిపోయారండి. దేవుని మందసం పట్టబడింది. ఏలీ 2 కుమారులు హతులైపోయారు. ఎప్పుడైతే తన కుమారులు మరణించారు అని తెలిసిందో ఏలీ గారు మరణించారు. ఏలీ కుమారులు చివరికి ఆ దినాన్న వారి కుటుంబంలో ఒక్కరు కూడా మిగిలిపోకుండా నశించిపోయారు. యెహోవా మాటలను నిరాకరించిన వారికి దైవికమైన జ్ఞానం ఉండదండి. దేవుడు మాతో ఉన్నాడు అనుకోవడం చాలామంది చేస్తుంటారు. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాలో ఉన్నాడు, దేవుడు మా మధ్యనున్నారు అనుకుంటారు. కానీ వారి ప్రవర్తన ద్వారా,
వారి జీవన విధానమును బట్టి దేవునికి వారు ఎప్పుడో దూరంగా ఉండుంటారు. ఏలీ కుమారులు సేవకుడు కుమారులే, దేవుని సన్నిధిలో ఉన్నవారే, యాజకులుగా ఉన్నవారే, అయినప్పటికీ వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉండి దేవునిలో ఉన్నాము అని చెప్పుకునేవారు దేవుని శిక్షకు పాత్రులవుతారు. ఎందుకంటే వారు మాటలు చెప్తారు కానీ వారి ప్రవర్తన దేవునికి అసహ్యకరంగా ఉంటుంది. ఇది నన్ను ఏలీ కుమారుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయనను కలిగిన మనం ఆయనకు నచ్చినట్లుగా జీవిద్దాం. ఆయన జ్ఞానము కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక.